సుప్రసిద్ధ దేవాలయం వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు దాదాపు 4 లక్షల మేరకు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకోనున్నారు. శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా కొలవబడే వేములవాడ రాజన్న ఆలయం మహాశివరాత్రి పర్వదినానికి ముస్తాబయ్యిందని చెప్పవచ్చు. అదైతే వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు ఇప్పటి నుంచే కూడా పోటెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆలయ అధికారులు పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలతో అలంకరించడమే కాకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా కొనసాగుతుంది. బస్సులు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా క్యూ కడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా కూడా వేడుకలు నిర్వహించేందుకు దాదాపు 44 లక్షలుగా పైగా భక్తులు వస్తారనే అంచనాలతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పటికే మహాశివరాత్రి సందర్భంగా కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా వేడుకలను విజయవంతం చేసేందుకు గాను ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో పాటు అఖిల్ మహాజన్ పోలీస్ కమిషనర్ అఖిల్ మహాజన్ కూడా ఎప్పటికప్పుడు ఈ బందోబస్తు వేడుకలను కూడా పర్యవేక్షించడం జరిగింది. అంటే ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతి నిఘా అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా ఈ శివరాత్రికి సందర్భించి ఏర్పాట్లను అయితే పర్యవేక్షించనున్నారు. విద్యుత్ దీపాల వెలుగులతో కూడా వేములవాడ రాజన్న ఆలయం విరసిల్లుతోంది. అయితే ఆలయం చుట్టుపక్కల రంగురంగు పూలతో కూడా సర్వాంగ సుందరంగా కూడా అలంకరించడంతో పాటు దగదగ మెరిసిపోయే లైటింగ్తో కూడా ముస్తాబ్ చేశారు. అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఏదైతే వైద్యానికి సంబంధించి ఏర్పాట్లను కూడా అంటే భక్తులు ఏదైనా అస్వస్థతకు లోనైనప్పటికీ కూడా వైద్య సేవలను అందించేందుకు కూడా కొన్ని చోట్ల వైద్యులను కూడా నియమించడం జరిగింది. వారికి సంబంధించిన మందులను కూడా కల్పించడం జరిగింది. ఎవరైనా భక్తులు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొన్నట్లయితే ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నట్లయితే ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 850 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. అయితే జాతరకు సంబంధించి 104తో పాటు 108 వాహనాలను కూడా సిద్ధంగా ఉంచారు. భక్తులకు ఏదైనా అసౌకర్యం కలిగేది అస్వస్థత కలిగితే కూడా హుటాహుటిన చికిత్సను అందించే విధంగా కూడా మొత్తం దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే జిల్లా మంత్రి ఏదైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ ఆలయాన్ని వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకొనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద దేవాలయం ఏదైతే దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం 3 రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరగనున్నారు. అయితే గతంలో సమ్మక్క సారక్క సందర్భంగా కూడా దేవాలయానికి పెద్ద ఎత్తున కూడా హుండీ కానుకలు రావడంతో పాటు ఇప్పుడు ఈ శివరాత్రితో పాటు కూడా పెద్ద ఎత్తున కానుకలు వచ్చేస్తున్న భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో కూడా అందుకు సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మ న్యూస్, కరీంనగర్.